ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కార్యక్రమంలో విందాం ఆకుకూరల సాగులో అనుభవాలు అనే అంశంపై హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితో పరిచయ కార్యక్రమం. అదేవిధంగా వేరుశెనగ మరియు బబ్బర సాగులో అనుభవాలు అనే అంశంపై హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు విందాం ఆకుకూరల సాగులో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితో పరిచయం. పరిచయకర్త పి పంకజ్ మోహన్. నమస్కారం, పడాల మురళి గారు. మీరు బట్టుపల్లి గ్రామంలో ఆకుకూరలు సాగు చేస్తూ ఉన్నారు కదా, ఎంతకాలం నుండి ఆకుకూరలు సాగు చేస్తూ ఉన్నారు? గత 40 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. 40 సంవత్సరాలు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. అంటే దాదాపు మీ నాన్న మీ తాతల కాడ నుండి కూడా ఉందన్నట్టు. ఉన్నది. దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు మీరు? వాళ్ళు అలానే కొనసాగిస్తున్నారు. అంటే ఏ ఆకుకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు? ఆకుకూరలు పాలకూర, గోంగూర, గంగబయలు కూర, తోటకూర, కలెగూర, చుక్కకూర. ఇన్ని రకాల ఆకుకూరలు సాగు. అంటే ఇన్ని రకాలు చేయాలంటే వీటికి సమయం ఉంటుందా, లేకుంటే అన్ని ఒకటేసారి చేసుకుంటారా? స్టెప్ బై స్టెప్. ఒక 5 గుంటలు గోంగూర, ఒక 3 గుంటలు తోటకూర, ఒక 4 గుంటలు పాలకూర, ఒక 2 గుంటలు పుదీనా, అట్లా స్టెప్ బై స్టెప్. అంటే ఏ నెలలో ఏ ఆకుకూర సాగు చేస్తూ ఉంటారు ఎక్కువగా? దాన్ని బట్టి వర్షాకాలంలో గోంగూర ఉన్ను బెండకాయ, మామూలుగా వర్షాలు తక్కువ ఉన్నట్టయితే పాలకూర, తోటకూర వస్తుంది. బాగా వర్షాలు కనుక ఉన్నట్టయితే ఒక గోంగూరే దక్కుతుంది. మిగతా డిసెంబర్, నవంబర్లో అన్ని ఆకుకూరలు, అప్పటి నుండి మళ్ళీ జూన్ వరకు అన్ని ఆకుకూరలు పండిస్తాం. ఆకుకూరలు మన పశువుల ఎరువులతోనే పంట పండిస్తాం. తక్కువ మందులు చల్లుతాము, ఎక్కువ ఆవు పేడ, ఈ గొర్రెలది, మేకలది, అవే ఎక్కువతోని పండిస్తాం. అంటే ఇప్పుడు ఆకుకూర దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు? దుక్కిని ఒక కోత కోసిన తర్వాత దాన్ని దున్ని ఒక 15 రోజులు 20 రోజులు ఎండబెడతాం. ఎండబెట్టి మళ్ళీ ఒక తడిపి మళ్ళీ దున్నుతాం. గడ్డి కానీ మళ్ళీ ఏదైనా ఉంటే మంచి మన కుంకుమలాగా అయినట్టు అవుతుంది. మళ్ళీ దాన్ని అప్పుడు మళ్ళీ మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ మొలకలు అలుకుంటాం. అంటే ఇలా పశువుల పంటలు ఎప్పుడు వాడుతూ ఉంటారు ఎక్కువగా మీరు? పంటకు వాడతాం. పంటకు వేస్తా ఉంటారు? పంటకు వేస్తాం. ఇప్పుడు ఇది పంట తీసేసినాం, మళ్ళీ వేసినాం. ఆవు పెంట, బర్లది, కూరలది వేసినాం. మళ్ళీ దీన్ని కలిగా దున్నుతాం. మళ్ళీ ఒక వాటర్ పెడతాం. అది కూడా అంతే. ఇది కూడా అంతే. దానికి ఎరువు చూపెడతా. ఇలా దున్ని కలిగా దున్నినా, ఇట్లా కలిగా దున్నే వరకు అని కవపడతలేదు. అంటే పశువుల పెంటలు వాడుకొని మంచిగా పొడి దున్నుకుంటారు. మందులు ఎక్కువ వాడం, తక్కువ వాడతాము. పశువుల పెంటలు ఎక్కువ వాడతాము. మామూలుగా డిఏపి ఒక యూరియా ఒక మామూలుగా 1 కేజీ 2 కేజీలు వాడతాము. ఇక పై మందులు కొట్టాం. ఏనాడు అగ్గి తెగులకు కానీ, అది రెప్పల పురుగు కానీ, పచ్చ పురుగులు కానీ, పురుగులు అనేటివి లేవు, రావు మీకు? రావు.
పశువుల పెంటలు వాడి కొంచెం జాగ్రత్త చేసుకుంటారు అంటే రావు. మళ్ళీ అందులో ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం, ఇట్లా మన పిట్టలు కూడా ఉంటాయి, వాళ్ళతో అంటే అవి పిట్టలు ఏమన్నా పురుగు ఆడనో ఇన్నో ఉంటే తింటాయి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాల ఆకుకూర సాగు చేస్తున్నారు, మీకు ఏది ఆదాయాన్ని మంచిగా ఇస్తుంది, ఏది లాభదాయకం రైతులకు? అంటే బట్టి దాన్ని బట్టి ఫాలో అవుతా ఉంటాం. సీజన్ బట్టి ఇప్పుడు ఈ సీజన్లో చుక్కకూర బాగుంది, పాలకూర బాగున్నది మార్కెట్లో. అట్లా వర్షాకాలం మన చలికాలంలో గోంగూర డిమాండ్ ఉంటుంది. చలికాలం అంటే దాన్ని దినాన్ని బట్టి మేము పండిస్తాం. అంటే డిమాండ్ని బట్టి మీరు పండిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏది ఎక్కువ అమ్ముడు పోతుందో ఆ సీజన్ బట్టి మీరు కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు. పబ్లిక్ కు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బట్టి పండిస్తాం. ఇప్పుడు పాలకూర వేశారు కదా ఇక్కడ, అదే పాలకూర ఎప్పుడు వేశారు మీరు? ఇది 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. నెలకు కోతకు వస్తుంది. నెల తర్వాతనే కోతకు వస్తుంది. నెల తర్వాతనే కోతకు వస్తుంది. అంటే గింజలు అలిగిన తర్వాత నెలకు కోతకు వస్తుంది. ఇదంతా 20, ఇదంతా 20 కనబడుతుంది. ఏదైనా ఏ ఆకుకూరలైనా నెల మొలక అలికిన గింజలు అలికిన కంచెని నెల తర్వాత మనకు తిండికి ఆహారం అందుతుంది. కూరగాయలు అయితే 2 నెలలు, కూరగాయలు అయితే 2 నెలలు. అంటే పాలకూర వేసిన నెల తర్వాత ఎన్ని కోతలు తీస్తారు? అట్లా ఎన్ని రోజులకు ఒకసారి కోస్తూ ఉంటారు దాన్ని? అంటే మనము మన అవసరాలను బట్టి అది 4 కోతలు రావచ్చు, 3 కోతలు రావచ్చు, 5 కోతలు రావచ్చు. మెయింటెనెన్స్ బట్టి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే 5 కోతలు కోయవచ్చు. కోసినప్పుడు ఎంత వస్తుందండి మీకు? ఒక కోతకు ఒక 2000, 3000 వస్తుంది. ఒక కోతకు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. లాభం వచ్చేసి 4000 లాభం వస్తుంది. మన ఖర్చులు అన్ని తీసేస్తే ఒక 2000 మిగులుతాయి. మన కష్టార్థము ఎన్ని గుంటలు? అది ఎంత? అది ఒక 4 గుంటలు ఉంటుంది. 4 గుంటలలో పోసిన 4 గుంటలలో పోసినాం. ఒక కోతకు 2000, 3000 మిగులుతుంది. అట్లా 4 కోతలు అంటే 4 ముళ్ళ 12000. అట్లా ఒక 2 నెలలు 3 నెలల్లో వస్తుంది. అదొక్కటే కాదు, చుక్కకూర ఇంత, తోటకూర ఇంత, గోంగూర ఇంత, గంగబయలు కూర ఇంత. ఇప్పుడు సీజన్ గంగబయలు కూర, ఇప్పుడు సీజన్ గంగబయలు కూర సీజన్, గోంగూర సీజన్. అంటే ఇప్పుడు రేటు మంచిగా ఉంటుందా వాటికి? డిమాండ్ బాగుంటుందా? డిమాండ్ ఏమున్నది కానీ సేల్ అవుతుంది. డిమాండ్ ఏమి ఉండదు, సేల్ అవుతుంది. ప్రజలు తింటారు, ఎక్కువ తింటారు. రేట్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది మీకు? ఆదాయం అనేది ఎక్కువగా? గంగబయలు కూర చలికాలంలో గోంగూర చలికాలంలో రేట్ వస్తుంది. పాలకూర కూడా ఎండాకాలంలో పాలకూర రేట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా పుదీనా కూడా చలికాలంలోనే రేట్ ఎక్కువ వస్తుంది. చలికాలంలో పుదీనా బాగా రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పంట తక్కువ ఉంటుంది అప్పుడు. అవును. దసరా వెళ్ళిందంటే, వర్షాలు వెళ్ళిపోయినాయంటే రావడానికి బాగా టైం తీసుకుంటుంది. ఏది పుదీనా, దాన్ని మళ్ళీ పెద్దగా చేసి దాన్ని పుతనం చేయాలంటే టైం పడుతుంది. అప్పుడు డిసెంబర్లో, జనవరిలో అప్పుడు పుదీనా అందుతుంది. కాబట్టి అప్పుడు రేటు మంచిగా వస్తుంది. ఆకుకూర కూడా బాగుంటుంది. ఇప్పుడు పాలకూర అన్నారు, అట్లాగే తోటకూర, అదేంటిది కలగూర వేశారు కదా, అది ఎప్పుడు వేశారు కలగూర? ఏదైనా 1 మంత్ పడుతుంది మనకు తీసుకోవడానికి. 1 మంత్ పడుతుంది. ఏ ఆకుకూరలైనా 1 మంత్, నెల తర్వాత మన కోతకు వస్తుంది. కలగూర ఎన్ని కోతలు వస్తుంది మీకు? అది కూడా సేమ్ పాలకూర లాగానే 4-5 కోతలు వస్తుంది. ఒక తోటకూర రాదు, గంగబయలు కూర రాదు. ఒకటేసారేనా? అది మిగతా అన్ని మనము చేసుకుంటే 5 కోతలు 6 కోతలు కూడా రావచ్చు. ఇంకా కావాలంటే ఇంకా మంచిగా పెంచుకుంటే ఇంకో కోత కూడా వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఆకుకూరలు సాగు కలుపు నివారణ ఎట్లా చేస్తూ ఉంటారు మీరు? ఇక మా ఇంట్లో మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ తగ్గట్టు ఇంకో 2 తీసుకొని అది అలికిన ఒక 15 రోజులకు ఏదైనా గడ్డి మొలకలు ఉంటే తీసేస్తాం. ఒకసారి తీసేస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం ఉండదు. మాకు ఎక్కువ గడ్డి పడదు. ఎందుకంటే ఆ గడ్డి కూడా పశువుల ఎరువుతోనే వచ్చిన గడ్డి గింజలు ఏమైనా ఉంటే అదే మొలుస్తుంది, కానీ ఇంకా వేరే రకంగా మొలవదు. మళ్ళీ దుక్కి దున్నిన తర్వాత ఒకసారి తడుపుతారు అన్నట్టు, అట్లా తడుపుతారు అన్నట్టు. తడిపింది చూపెడతా. తడి ఏమన్నా మొలకలు మొలిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ దున్ని మళ్ళీ దాన్ని కుంకుమ చేసినట్టు వేసి మళ్ళీ గింజలు అలుపుతాం.
ఆ విధంగా చేసుకుంటాం ప్రతి కాడ మీరు పంట అయిపోగానే ఆ విధంగా చేస్తూ ఉంటారు. అవునవును. అలా చేయడం వల్ల దిగుబడి కూడా మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ పురుగు ఉండదు, తేజగా ఉంటాయి ఆకుకూరలు. కొనేవాళ్ళు కూడా ఇష్టం పడి కొంటారు. అయితే ఇప్పుడు ఈ పుదీనా అన్నారు, పుదీనా ఎట్లా వస్తుంది మీకు? అగో ఫ్రెష్ ఎరువులు, మేకల ఎరువులు ఎక్కువ చల్లడం చచ్చిపోతుంది వేడికి. మేకల ఎరువు వేడి అంటారు. వేడి మేకలది గొర్రెలది కొద్దిగా వేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకోవాలంటే చలికాలంలో వేసుకోవాలి. దాని మంచి వేడిని. ఇప్పుడు ఎండాకాలం వేసారు, ఆ ఏడి ఈ ఏడి రెండు కలిసి మొలకంతా చచ్చిపోయింది. అందుకనే మళ్ళీ ఆవులది వేస్తున్నాం. మళ్ళీ చల్లదనం రావడానికి మళ్ళీ బర్రెలది ఉన్న ఆవులది వేసుకోవాలి ఎక్కువ. ఆకుకూరలకు ఎక్కువ ఆవుది బర్రెలది వేసుకోవాలి, వేసుకుంటే మంచి లాభం. అదే కూరగాయలకు మేకలది గొర్రెలది వాడాలి. పంట దానికి మంచి వస్తుంది, దిగుబడి వస్తుంది. వరికి గాని మిర్చికి గాని పశువు గాని మేకలది ఉన్న గొర్రెలది వాడాలి. ఆకుకూరలది ఓన్లీ బర్రెలది ఉన్న ఆవులదే వాడాలి. ఇక్కడ గోంగూర కూడా ఉంది కదా, అది ఇంకా కోత కోయనట్టుంది కదా? వస్తాను, కోతకు వస్తాను. కోసిందా? తీసేసుడే రోజంతా రోజంతా తీసేస్తున్నా. ఈ గింజలు అలుకుతా అంటే ఏమవుతుంది అంటే, ఇది మొదలు గింజ మొలుస్తుంది. ఇగో ఈ చిన్నది ఉన్నది చూడుగో, ఇగో ఇట్లా చిన్నది ఇగో. అవును, అది పెరగాలంటే దీన్ని తీసేయాలి. దీన్ని తీసేస్తే మళ్ళీ ఇదంతా అయిపోయే వరకు ఆ చిన్నది కూడా పెరుగుతుంది. అంటే మనకు నష్టం కాకుండా అట్లా చూసుకుంటే తీసేయాలి. ఇప్పుడు పెద్ద పెద్దది పీక్కోవాలి. పెద్ద పెద్దది పీక్కుంటే ఏమవుతుంది అంటే, ఇలాంటి చిన్నవి ఉన్నాయా ఇలాంటి, అవును ఇలాంటిది ఇగో ఈ చిన్నది ఏమవుతుంది అంటే గాలి తాకి అది కూడా పెరుగుతుంది, మనకు నష్టం అన్నది ఉండదు. చిక్కగా అలిగినాం అన్నట్టు. చిక్కగా అలిగిన వాటికి పెరిగిన వాటిని ఫస్ట్ చేసుకుంటాం. అయితే పలసగా అలిగితే ఏమవుతుంది అంటే గడ్డి ఎక్కువ అవుతుంది. గడ్డి ఎక్కువ అవుతుంది. చిక్కగా అలిగిందా అంటే గడ్డి అన్నది కమ్ముతుంది, గడ్డి ఎక్కువ పెరగనీయదు. అంటే మన కూళ్ళను పద్ధతిని మనం పాటించుకున్నట్టయితే అది చిన్న మొక్క కూడా మనకు అందుతుంది అన్నట్టు. నష్టం అనేది ఉండదు. మొక్క కూడా మన లాభదాయకం. ఇదంతా ఇప్పుడు పీకుతాం కదా, ఇది కూడా మనకు పెరుగుతుంది అన్నట్టు. ఇది ఇది మళ్ళీ ఇంకొక 2 కిలోల యూరియా డిఏపి కనుక చల్లితే ఇగో ఇలా ఈ చిన్నది కూడా మనకు అందుతుంది అన్నట్టు. ఇగో ఇలాంటిది అట్లా ఇట్లా ఆ పెద్ద పెద్దది పీకాలి. టైం పడుతుంది. ఏ ఆ కూరగాయలు అంటేనే ఓపిక ఉండాలి, రిస్క్ ఉంటుంది, బాగా కష్టం ఉంటుంది. ఇక అది పని 24 గంటలు పనే ఉంటుంది దానికి. గడ్డి తీసేసుడు, సాయంత్రం అయితే కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మార్కెట్కి తీసుకుపోవడు, మళ్ళీ వచ్చుడు మన ఏది కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మన గింజలు అలుక్కున్నాడు, ఇక రకరకాలుగా ఉంటుంది రైతుకు. అంటే ఇప్పుడు ఒక రోజు లేట్ అయినా ఉంచొచ్చా, లేకుంటే వెంటనే దాన్ని బట్టి తీసేస్తూ ఉంటారు? ఏం కాదు, దానికి ఏం కాదు, ముదిరిపోయే అవకాశం. ఇప్పుడు ఇన్ని రకాల ఆకుకూరలు పండిస్తా ఉన్నారు. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కూడా దిగుబడిలో మార్పులు ఉంటాయా? ఉంటాయి. నేను అదే చెప్పినా కదా, ఇప్పుడు వర్షం పడితే ఒక్కోసారి అనుకోకుండా వర్షం పడితే ఆకుకూరలు ఎట్లా మీరు ఆగుతాయి అప్పుడు వర్షానికి? ఓన్లీ ఎలాంటివి తట్టుకుంటాయి వర్షాన్ని? వర్షాలకు తట్టుకునేది ఒకటే, గోంగూర పాలకూర తట్టుకుంటుంది, తోటకూర, కలెగూర, గంగబైలు కూర, చుక్కకూర వర్షం కొడితే వెళ్ళిపోతాయి, తట్టుకోవాలి. ఓన్లీ వర్షం ఎంత తట్టుకునేది అంటే గోంగూర ఒకటి ఎంత వర్షం పడ్డా అది ఒకటే తట్టుకుంటది. రెండోది వచ్చేసి ఏంటంటే పాలకూర, అంతే. ఇంకా మిగతా ఆకుకూరలు ఏది తట్టుకోలేదు. పుదీనా గాని, కొత్తిమీర గాని, మెంతి కూర గాని, చుక్క కూర గాని, గంగబైలు కూర గాని, కలెగూర గాని తట్టుకోదు. వాతావరణం అనుకూలంగా ఉంటేనే మిగతా ఆకుకూరలన్నీ తట్టుకుంటాయి. కాబట్టి వాతావరణం ఒకవేళ అనుకూలంగా ఉంటే రైతుకు లాభదాయకం. ఎక్కువ ఆకుకూరలన్నీ కొద్దిగా వర్షాలు పడ్డా ఒక్కోసారి ఇబ్బంది జరిగే చిల్లర డబ్బులు ఏర్పడయ్యాయి. రోజుకు 400, 500, 300 ప్రతిరోజు ఆదాయం అన్నది ఏర్పడదు. ఇంటి ఖర్చులకు అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాయి. కాబట్టి ఆకుకూరలు సాగు చేసుకుంటే లాభదాయకం అంటారు. శ్రమ తక్కువ ఉన్నా రోజు కనుక తీసుకొని అమ్ముకోగలిగితే రైతుకు లాభదాయకం అంటారు. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. మీరింతవరకు ఆకుకూరల సాగులో అనుభవాలు అనే అంశంపై హన్మకొండ జిల్లా కాజీపేట మండలం
బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు విందాం వేరుశెనగ మరియు బబ్బెర సాగులో అనుభవాలు అనే అంశంపై హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పి పంకజ్ మోహన్. నమస్కారం అండి, రంగు సత్యనారాయణ గారు. నమస్తే అండి. మీరు బట్టుపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా? అవును సార్. ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉంటారు? వరి, పత్తి, పల్లి చేను పండిస్తాం సార్. పల్లి చేను అన్నారు, వేరుశెనగ. అవును. మరి ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు? ఇప్పుడు 5-6 సంవత్సరాల కంచి పండిస్తాను. అంతకుముందు ఏం పండించేవారు? అంతకుముందు పద్దొన్నలు, మొక్కజొన్నలు పండించేది. ఇప్పుడు మొక్కజొన్నలు, పద్దొన్నలు పోయినాయి. ఇప్పుడు వరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పత్తి. అంటే మరి పచ్చజొన్నలు బాగానే ఉన్నాయి, ఎందుకు మానేశారు మీరు? దాంతో కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది సార్. ఏమైతుంది? కోసటానికి ఇబ్బంది అవుతుంది, దానితో కష్టం అవుతుంది. ఒకప్పుడు పచ్చజొన్నలు ఎవరు వాడకపోయేది, ఇప్పుడు అందరు ఆరోగ్యరీత్యా అందరు వాడుతున్నారు. అవే వాడతారు. అలాంటి సమయంలో మీరు పంట మానేశారంటే అదే సార్, ఎట్లుంటది అంటే అది కొంచెం ఇప్పటి వాళ్ళు సున్నితంగా పండించే పంటకు అలవాటు అయిండు. అదంటే ఆ చేనులకు పోవాలంటే కొయ్యాలంటే పెద్ద గోస పడేది. అట్లా మళ్ళా తర్వాత సెకండ్ పంట పండియాలన్నా దాన్ని దున్నియాలన్నా పెద్ద కష్టం. కొయ్యలు అట్లాంటివి దాన్ని తీసేసిండు. వేరుశెనగకు మెత్తటి పంట. ఇప్పుడు వేరుశెనగ అన్నారు, ఎప్పుడు సాగు చేసుకుంటారు మీరు వేరుశెనగ? వేరుశెనగను దీపావళికి స్టార్ట్ చేస్తాం సార్. దీపావళికి ముఖ్యం అది. ఆ రోని కార్తె అటువంటిది దీపావళికి పల్లి చేను ఎత్తే అప్పుడు వేస్తే అది లాస్ట్ దానికి 4 నెలలకు పండు. దీపావళి ముందట వేసుకుంటారు? దీపావళి ముందే వేస్తాం. అంటే పల్లి చేను వేసుకోవాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు? దుక్కిని బాగా దుక్కి చేయాలి. దానికి ఇంకా వేరే దాంతో ఒక్కలు ముక్కలు దున్నా నడుతుంది కానీ మొక్కజొన్నకు పద్దొన్నకు కానీ దీనికి దుక్కి మెత్తగా చేయాలి. మెత్తగా చేస్తేనే భూమి లువ మీద ఉండి కాపు మంచిగా కాస్తుంది. ఎంత భూమి మెత్తగా ఉంటే అంత మెత్త పడాలంటే ఏం చేస్తారు మీరు? దాన్ని ముందుగాల ఇప్పుడు అవి వచ్చినాయి, ముందుగా నాగలతో దున్నుతాం సార్. దాన్ని కాల్పెట్టడం అనేది మెత్తగా తెస్తా చూడు, దుక్కి అట్లా మెత్తగా చేసి దాన్ని దొక్కిస్తాను. ఇప్పుడు దొక్కిచ్చి ఇత్తనం పశువుల పెంటలు వాడుతున్నారా మరి? పోలే వాడతలేదు సార్. దొరుకుతలేవా మరి? దొరుకుతలేవు, ఎద్దే లేవు. ఆ గొర్రెల వేరు ఉన్నది కానీ గొర్రెల అవి కూడా పోతలేరు సార్. అంటే వేరుశెనగ ఎట్లా పెట్టుకుంటారు మీరు? ఇది విత్తనమా? దాన్ని లేదు, నాగలతోనే వేసుకుంటా పోతారా? అర ఫీటున్నరకు ఒక సాలు పడతాం. సందు అవి కూడా గింజ పక్క గింజ దగ్గర ఇస్తాం. ఎన్ని గింజలు పడతాయి ఎకరానికి? దగ్గర ఒక 30 కిలోలు అయితే ఎకరం వస్తాయి. 25 కిలోలు అయితే ఎకరం వస్తాయి. 25 కిలోలు పడతాయి గింజలు. అంటే ఇంట్లో కూడా రకాలు ఉంటాయి కదా? ఉంటాయి. మీకు ఏది దిగుబడి బాగా? మొన్ననైతే ఇదే ఇక్కడ తెచ్చినాము. అది 2 ఇత్తల కాయ అని ఇచ్చిండు కానీ అది మొత్తం 3 ఇత్తల కాయ అయింది. బాగా పండేది. మరి బాగా పండింది, ఇంత కాయ కాసింది. బాగా వచ్చింది. అంటే ఈసారి మంచిగా వచ్చింది పంట బాగానే వచ్చింది. అంటే ఈ వేరుశెనగ మీకు పెట్టుకునే మొలకలు వస్తాయా? ఏందన్నా ఒక్కటి పోతుంది మొలకల, మొలిచే కన్నా ఎక్కువైతే పోవు సార్. మంచిగా అది ఎందుకంటే సమర్ కింద కదా, ఖరాబ్ కాదు. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి పోతుంది కానీ వేసిన కాడికి మంచిగానే మొలుతుంది. పదన ఉండాలి కానీ బాగానే మొలుతుంది. అంటే ఈ కలుపు నివారణ ఎట్లా చేసుకుంటారు? ఇందులో కలుపు గుంటుకుంటది కదా సార్. సాళ్ళ పొంటిని తెలుపు ఫీటు వెలుపు గుంటుకుంటది కదా, గుంటు కొడతారు. మొక్కల మధ్య కలుపు ఇస్తారు, కలిపిస్తారు. దుక్కి బాగా అయింది కాబట్టి కలుపు ఎక్కువ పడదు. దాంతో దుక్కిని ముక్కలు చేసినట్టయితే అది అదే పెరుగుతుంది, నాశనం అవుతుంది. కాబట్టి దుక్కి మంచిగా చేయాలి. ఇయ్యాలి రేపు వేయాలని ఆతృతో వేయకుండా దుక్కిని బాగా ఏదనుక దున్నినాకనే కలుపు తగ్గుతుంది, చేను బాగుంటది. దుక్కి ఆరాలి, ఎండాలి. ఎండినాక వర్షం పడ్డది పడకపోతే తడిపడినా ఎత్తే బాగుంటది. దుక్కి తెగ ఎండాలి బాగా. అట్లాంటప్పుడే రైతుకు మంచి దిగుబడి వస్తుంది. అంతే ఒక్కలు ముక్కలు కానీ పోని అని ఎత్తే అది మొలది చేను మంచిగా రాదు. నీరు ఎట్లా పెట్టుకుంటా ఉంటారు దానికి? నీరు సార్లు పెడతాం కదా సార్. ఎన్ని రోజులకు ఒకసారి పడుతుంది? వారం రోజులకు ఒకసారి. వారం తడి ఇవ్వాల్సిందే. దాన్ని ఊడమోకు మాత్రం దగ్గర 5-6 రోజులకు ఒకసారి కట్టాలి. ఊడ మంచిగా వచ్చింది. మరి ఊడ బాగా రావాలంటే ఏం చేస్తారు?
ఊడలు మంచిగా రావాలంటే మందు గిస్తానా ఆ. మందు యూరియా చల్లుతాం ఎన్ని రోజులకు ఒకసారి ఒక 2 సార్లు అయితే కథం అయ్యేది పంట మొత్తం 2 సార్లు సరిపోతుంది సరిపోతుంది ఇక వేరే ఏం అవసరం ఉండదు దీనికి ఏ అవసరం ఉండదు మీరు అది వాడతారు ఇప్పుడు యూరియా ఒకటే వాడతారు యూరియా ఒకటే వాడతాం అంటే ఇప్పుడు ఇందులో కూడా ఆ చీడపీడలు ఏమన్నా వస్తూ ఉంటాయి దానికి ఎక్కువ రావు ఏమన్నా ఆకు మొత్తం వచ్చిందంటే మౌనం కొడితే సరిపోద్ది ఎక్కువ రానే రాదు ఎక్కువ శాతం రావు అంటే ఖర్చు తక్కువ మంచి దిగుబడి అయితే ఆదాయం మంచిగా ఉంటుంది 10 క్వింటాల దానిక మంచిగా గాయాలంటే 10 క్వింటాల దానికి వస్తుంది మంచిగా లేకుంటే తక్కువ అంటే అంటే 5-6 క్వింటాలు పెట్టుబడి ఎంత అయితే ఒక ఎకరం సాగు చేయాలి సాగు చేయాలంటే 4-5 వేలు అవుతాయి సార్ గింజలకి అనుకో కలుపు కూళ్ళకి అనుకో ఎడ్లు ఉన్నట్టయితే గుండుకో కొట్టుకుంటే సరిపోతుంది 4-5 వేలకు 4-5 కూడా కావు సార్ నాకు నచ్చిన పంట అయితే పల్లి చేను వరి రెండు బాగా నచ్చినాయి ఒకనాడు నాటేసుకున్నామంటే మళ్ళీ కలుపు తీసుకున్నామంటే గొడవలు పట్టుకొని పోగుడే ఉంటుంది దీన్ని మంచిగా చేసుకున్నామంటే ఇక పీకి తెంపుకునే కూళ్ళు కూడా పడాయి అంతే ఈ కాయ రాసేసి తగ్గిందా వస్తాయి ఎట్లాంటి మరి ఎలా గుర్తిస్తాం గుర్తిస్తా అంటే కన్నా మనం దున్నుతా అంటే తేలుతచ్చు తేలితే ఆ కాయ పుచ్చిపోతుంది పుచ్చిపోయే సూచన ఉంటే దాన్ని మన ఎండిన గోళీలు ఉంటాయి చూడు ఆ నీళ్లు ఇడిసే ముందు కాలువలో కట్టాలి నానబోసి కడితే ఆ నీళ్ళు అంతటా పారుతాయి గోళీలు ఉంటాయి చూడు ముందర పెడతారు కాలువ ముందర పెడితే అంతటా నీళ్ళతో పోతాయి అరుక్కుపోతుంది ఆ పురుగులు వస్తాయి కాయ మంచిగా అవుతుంది దాన్ని ముందుగా గ్రహించాలి అది పిందె పడి తెల్లగా ఉంటాయి చూడు సార్ తెల్లగా ఉన్నప్పుడు గ్రహించాలి గ్రహించి గోళీలు తెచ్చి పెట్టాలి మధ్య మధ్యలో తీసి చూస్తుంటారు మొక్కలు కనబడతాయి సార్ అప్పుడప్పుడు మన గుంటక తోలుతా అంటే ఒక్క చెట్టు లేవకుండా పోదు కదా ఎప్పుడన్నా లేస్తుంది మర్రే కారణం అప్పుడు లేటప్పుడు కనబడుతుంది కదా చూస్తాం చూసి అరే దీనికి ఏదో సోకుతుందని గ్రహించి జాగ్రత్త పడతారు అంతే మీకు కాయ అయినాక ఎట్లా తీసుకుంటారు మీరు దాన్ని తడిపి పీకుతాం పీకినాక అన్ని కుప్పలు ఎత్తే కూలలో పెడితే తెంపుతాం మంచిగా ఎండబెట్టి ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు 10 క్వింటాలు వస్తుంది ఇప్పుడు 5 సంవత్సరాలు పండిస్తున్నారు ఎక్కువ ఏమైనా వచ్చిందా వస్తాను ఎక్కువనే వస్తాను కానీ పోయిన సంవత్సరం ఒక దెబ్బ తిన్నాం సారు అది వర్షం బాగా పడలేదా పడిపోయి మొలిసే మోపుకు అన్ని ఏరు తేలి ఖరాబ్ అయినాయి ఊడ మోపుకు వర్షం బాగా పడ్డది ఆ శిలకల వరద కొట్టింది వరద అంటే అలా నిలిచిపోయినాయి అట్లనే నిలిస్తే బాగుండి పువ్వు నిలవకుండా గండి పెట్టి కోసుకపోయినాయి అన్నట్టు కోసుకపోతే అన్ని ఊడలు తేలిపోయినాయి మొన్నటిసారి దెబ్బతిన్నాం అది వర్షం బాగా పడలేదా సార్ ఎంత ఆ టైంలో అదే టైంలో వరద కొట్టి అన్ని గన్ను తెల్లారి వేసి వస్తే బాధ అనిపించింది అంతటి కాయ అంత పిండి అట్టనే నిలిచిపోతుంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేరుశనగ పంట మంచి లాభదాయక కష్టం తక్కువ ఖర్చు తక్కువ నెక్స్ట్ మొక్కజొన్న కూడా బెస్టే సార్ మొక్కజొన్న వేసుకుంటారా మళ్ళీ వేసుకుంటాం వేరుశనగకు ప్రైవేటే ఉంటది అవసరం అయితే ఈ పత్తి జడగొట్టి మళ్ళీ మొక్కజొన్నకు ఛాన్స్ ఉంటది వేరుశనగ తర్వాత ఏం వేస్తారు మళ్ళీ వేరుశనగ తర్వాత మళ్ళీ ఈ బొబ్బేరు ఉంటుంది చూడు చిన్న పంట అది బొబ్బేరు వేసుకుంటారా వేసుకుంటాం వేరుశనగ ఎన్ని రోజులకు వస్తుంది మీకు చేతికి 4 నెలలు అవుతుంది 4 నెలలు మరి మిగిలిన 8 నెలలు ఏం చేస్తారు మిగిలిన మళ్ళీ బొబ్బేరు అయితే మళ్ళీ 3 నెలలు పట్టదా సార్ ఇక మిగిలిన నెలలు ఇచ్చి పెడతాం అంతే ఇక 2 పంటలు తీసుకుంటారు నాకైతే బావి కోలేరు పుష్కలం బావి నీరు మంచిగా ఉంటుంది పుష్కలం నీళ్ళకు బాగలేదు మొన్న బొబ్బరేసిన 20 గుంటలు ఎత్తే దగ్గర 8 క్వింటాలు అయింది బొబ్బేరు పచ్చి బొబ్బేర్లు అమ్ముతారా ఎండినే పచ్చి కూడా ఇప్పుడు కొంటున్నారు పెద్ద కష్టం కాదు సార్ దాన్ని అమ్ముకోపోడు కథాకారు మేము మొన్ననే వేసినాం మొన్నటే ఇరిపోయింది తెంపుకున్నాం 6-7 క్వింటాలు వచ్చింది ఈ వేరుశనగ ఎక్కడ అమ్ముతా ఉంటారు మీరు తీసుకెళ్ళి ఎక్కువ మార్కెట్ తీసుకొస్తాం మార్కెట్ తీసుకొని అమ్ముతారా మరి తగిన రేట్ వస్తుందా మీకు మంచిగా ఛాన్స్ మనకు వాళ్ళు అక్కడ గిరాకీ ఉన్నది వాళ్ళది ఎట్టుంటుంది మార్కెట్ వాళ్ళ కథ మీకు తెలియదా అది అదని చూసుకుంటారు వాళ్ళు మనకు అమ్మిచ్చేట అయితే మంచి అర్చిదారు అయినటువంటి మంచివాడు అయితే మనకు సానుభూతి ఉంటే ధర ఇప్పిస్తాడు అది ఈ బొబ్బేరు వేసింది అన్నారు బొబ్బేరు ఎప్పుడు వేసుకుంటారు మీరు ఎక్కువగా బొబ్బేర మనకు దీపావళి వెళ్ళినాక ఎందుకంటే ఈ మధ్య బొబ్బేరు వేసేటోళ్ళు చాలా తక్కువ ఎందుకట పెసర్లు బొబ్బేర్లు కందులు బాగా వేసేది ఇప్పుడు ఎవరు వేస్తలేరు అందరూ పత్తి మిరప లేకుంటే వరి మొక్కజొన్న వీటికి పోతున్నారు తప్ప బొబ్బేరు వేసే వాళ్ళు తక్కువ ఈ బొబ్బేరు ఈ ఏరియాకి నేను ఒక్కనే వేసిన మొన్న 20 గుంటలు మరి బొబ్బేరు వేయాలని ఎందుకు అనుకున్నారు మీరు ఇది బొబ్బేరు అయితే ఈజీ పంట సార్ అది ఒక 2 ఏతాలు కట్టినా
పండిపోయింది. ఎంత ఖర్చు వస్తుంది బొబ్బరి? ఏమున్నది మన ఇత్తులు కొనుడే, అంతే, ఏం అవసరం అలా ఒక్క గుంటకే కొట్టినా కానీ దాన్ని ఇంత కలుపు కూడా వేయలేదు. అంటే దుక్కి బాగా చేసిన, దుక్కి బాగా చేసుకొని కలుపు రాదు. కావాల్సింది దుక్కి సార్. ఏ పంట కానీ పల్లి చేనే కాదు, బొబ్బరే కాదు, ఏది కానీ దుక్కి ముఖ్యం. ఇక వాడు వంగలేక దున్నలేక పోనీ గిని అంటే ఖర్చుల పాలు అవుతుంది కొన్ని కలుపు ఖర్చులు. బొబ్బరి ఏ నెలలో వేసుకోవాలి? వేసుకుంటే బొబ్బరి ఏ నెలలో? ఫిబ్రవరి అయిపోగానే వేసుకుంటే కథం అంతే. సంక్రాంతికి అయితే కథం. ఎంత 3 నెలల పంట అయినా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కథ. మార్చిలో వచ్చేస్తుంది. 3 నెలలు దాన్ని అంతే. దానికి ఏం ఖర్చు లేదు, పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇక గింజలు తెచ్చి పెట్టుకుంటే దానికి ఎట్లా పెట్టుకుంటారు గింజల్ని? దాన్ని ఇక్కడ పల్లి చేయను అంతే, దగ్గర పెట్టుకుంటారా? నాకంతా ఈ గడ్డ మరి అది పారేది కదా, కొద్దిగా పారుతుందా? అదే తీగ పారుదా? పారుతుంది. అదే మరి ఎట్లా పారించుకుంటారు దాన్ని? పెడతారా? ఏం లేదు, వాటి చెట్లు పారుకుంటే వాటికి అవే ఆసరా. వాటికే పారుకుంటాయి. మీరు కర్రలు పెట్టి లేదు అవు అందుకెట్లా పోతావు, అందులో పోతే ఎంత తొక్కుడు పాలు అవుతుంది. వాటికి అవే పారుకొని కాస్తుంది. ఈ బొబ్బర్లు కూడా తెగుళ్ళు వస్తాయి, మన కీటకాలు వస్తాయి? ఏదన్నా పురుగు కొట్టేస్తుంది వస్తుంది కానీ దాన్ని మోనో కొడితే కదా. నేను ఒకసారి మోనో కొట్టినా కథం అయిపోయింది. అందుకే దానికి ఏమి ఎరువులు ఏది అవసరం లేదు. ఇక యూరియా ఎత్తే ఇంకా తీగ బారిపోతుంది, ఇక ఆగే చేతులు ఉండదు దాన్ని. కాబట్టి వట్టిగా గింజలు పెట్టుకుని కొద్ది తడి పెడితే సరిపోతుంది. ఎన్ని తళ్ళు పడతాయి దానికి? 3 తాళ్ళు అయితే కథం. అంతే, నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు. 3 తాళ్ళు. 3 తాళ్ళు కట్టినా కథం. ఖర్చు ఎంత పెట్టింది దానికి? ఖర్చు గింజలే సార్. ఎంత అయింది గింజలకు? 300కు 30 రూపాయల కిలో, 10 కిలోలు ఇచ్చినాం. 10 మూలు 30, 300 క్లోజ్. అమ్మితే ఎంత వచ్చింది మరి? అమ్మితే దగ్గర 7,000 వచ్చినాయి. ఇక్కడ ఊళ్ళోనే అమ్మితే ఊళ్ళోనే అందరూ గుడాలకు అన్ని ఊళ్ళోనే మొత్తం ఒక్కటి బయటికి పోనీయాలి అందరు మీ ఊళ్ళోనే కొనుక్కున్నారు. 10 కిలోలు 20 కిలోలు వాళ్ళు. అట్లా మీకు బొబ్బరి అమ్ముకుంటే కూడా లాభమే. బొబ్బరి వేసుకుంటే 80 రూపాయల కిలో చొప్పున ఇచ్చినాం. 8 క్వింటాలు వచ్చిందా? 5 క్వింటాలు వచ్చింది. 5 క్వింటాలు వచ్చింది బొబ్బర. అంటే నయమే. ఇప్పుడు ఈ పంటల మీద చూసుకుంటే పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, మీకు మంచి ఆదాయం కూడా వచ్చింది అంటారు. ఇంకా ముందు ఏమైనా ఇట్లాంటి పంటలు పండించాలనుకుంటున్నా? పండిస్తాం అనుకుంటాను నేను. ఇక ఖర్చు తక్కువ బాబాజీ వాటికే ముందడుగెత్తాను. ఇక ఈ పత్తి మీద కూడా జర ఇష్టం లేకుండా అవుతాను. దాని ఏరుడు అవి మళ్ళీ మొలవాలంటే కష్టం. మొలిసేదానిక తిప్పలేదు దాంట్లో. పెట్టుబడి బాగా పెట్టాలి. వర్షం పడితే మళ్ళీ పత్తి అట్లా కష్టమే. మళ్ళీ ఏరుడు కష్టమే. మొలిసేటప్పుడు బాధ. ఇక 2 సార్లు పెట్టాల్సి వస్తాను. 4 రోజులు వాన పోయిందంటే మొలవాలి. కాబట్టి ఈ బొబ్బెర, కందులు ఇట్లాంటి వాటికి వేరుశనగ బాగుంటాయి అంటారు. దీనికే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మా కొడుకులు నేను కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ కూరగాయల పంటలు పండిస్తారా? కూరగాయలు నేను పెట్టుకుంటాను నా పర్సనల్ గా. ఇంటి మందం పెట్టుకుంటారు? టమాటా, బీరకాయలు, గోరుచిక్కుడుకాయ, బెండకాయలు వేస్తా. సరే, మంచిదండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. మీరింతవరకు వేరుశెనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు అనే అంశంపై హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.